హలో ఫ్రెండ్స్, ప్రాచీన పిండి వంటకాల శీర్షికకు మీకు స్వాగతం. దీనిలో భాగంగా ఈరోజు మన రెసిపీ బందరు మిఠాయి. అదేనండి, బెల్లం బూందీ. అతి ప్రాచీనమైన ఈ మిఠాయిని ఎలా తయారు చేయాలో కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ముందుగా 1 కప్పు శనగపిండి. ఇది ఆల్మోస్ట్ 750 గ్రాములు ఉంటుంది. డీప్ ఫ్రై కోసం రిఫైన్డ్ ఆయిల్, 75 గ్రాముల బియ్యం పిండి, చిటికెడు ఉప్పు, అవసరం అనుకుంటే కొద్దిగా సోడా ఉప్పును కూడా కలుపుదాం. ఈ రెసిపీలో గొప్పదనం, రుచి రెండూ కూడా బూందీ కోసం తయారు చేసే బ్యాటర్లోనే దాక్కునున్నాయి. ఆ సీక్రెట్స్ ఏంటో చూసేద్దాం. శుభ్రమైన పాత్రలో ముందుగా శనగపిండి, కొద్దిగా బియ్యం పిండి, చిటికెడు ఉప్పు, చిటికెడు సోడా ఉప్పు, ముందుగా ఈ మిశ్రమాన్ని చక్కగా కలిపి పెడదాం. ఈ మిశ్రమానికి కొద్దిగా నీటిని యాడ్ చేస్తూ ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా కలిపి పెట్టండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత సీక్రెట్ 2 స్పూన్ల రిఫైన్డ్ ఆయిల్ను కూడా యాడ్ చేసి మరి కాసేపు బీట్ చేద్దాం. మీరు కూడా ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి. ఒక్క చుక్క నూనె కూడా పీల్చుకోకుండా కరకరలాడుతూ వస్తుంది బూందీ, నేను గ్యారంటీ. ఆయిల్ కూడా వేడెక్కింది, బూందీ తయారు చేసేద్దాం. మార్కెట్లో రకరకాల అపకలు దొరుకుతున్నాయి, లేదా మీ కిచెన్లో సన్నని రంధ్రాలతో ఉన్న ఏ పాత్రతో అయినా చక్కని బూందీ తయారు చేసుకోవచ్చు. బ్యాటర్ని చక్కగా బీట్ చేయండి, ఆ పక్కని స్లోగా ట్యాప్ చేయండి. చూడండి, ముత్యాల జల్లు రాలుతున్నట్టు రాలుతోంది బూందీ. ఇప్పుడు కాస్త హై ఫ్లేమ్ మీద ఈ బ్యాటర్ అంతా వేసేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద చివరిగా కాస్త లో ఫ్లేమ్ మీద మరి కాసేపు వేగనివ్వండి.
కరకరలాడే కమ్మని బూందీ రెడీ అయిపోయింది. తర్వాత ప్రాసెస్ని చూసేద్దాం. ముందుగా వేడెక్కిన ఒక మందపాటి పాత్రలోకి 750 గ్రాముల బెల్లాన్ని సన్నగా తరిగి సన్నని సగ మీద స్లోగా కుక్ చేయండి. ఏమాత్రం సెగ పెంచకుండా జాగరిని చక్కగా మెల్ట్ కానివ్వండి. జాగరి మెల్ట్ అయిన తర్వాత కాస్త ఫ్లేమ్ని హై మోడ్లోకి తీసుకురండి. చక్కగా కలిపి పెట్టుకోండి. జాగరి అంతా చక్కగా ఫోమ్లా మారిపోయింది. కాస్త యాలకుల పొడిని కూడా యాడ్ చేద్దాం. ఈ స్టేజ్లో పాకాన్ని చెక్ చేసేందుకు కొద్దిగా పాకాన్ని ఒక వాటర్ ఉన్న బౌల్లోకి తీసుకుందాం. దీన్ని చెక్ చేస్తే కాస్త సాలిడ్గా మారిందనుకోండి, పాకం రెడీ అయిపోయినట్టు. చూడండి, ఇది ఇంకా జెల్లీ లాగానే ఉంది. సో మరి కాసేపు ఉడికిద్దాం. ఇక ఈ స్టేజ్ నుండి సన్నని ఫ్లేమ్ మీద చక్కగా ఉడికించండి. మరొకసారి చెక్ చేసేద్దాం. కొద్ది కొద్దిగా పాకం గట్టిపడుతోంది. మరి కాసేపు ఉడకనిద్దాం. థిక్ ఫోమ్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో పాకం రెడీ అయిపోయినట్టు. చివరిగా మరొకసారి చెక్ చేద్దాం. చూడండి, చక్కగా సాలిడ్ లాగా దగ్గర పడుతోంది. పాకం రెడీ అయిపోయింది. చివరి ప్రాసెస్ చూసేద్దాం. 1 లేదా 2 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసి చక్కగా కలిపెట్టి ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న బూందీని కూడా యాడ్ చేద్దాం. ముందుగా తయారు చేసి పెట్టుకున్న బూందీని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ ఎక్కడ ఉండలు లేకుండా కలిపి పెట్టుకోండి. ఫైనల్ స్టేజ్లో ఉంది కాబట్టి ఏమాత్రం హై ఫ్లేమ్లో మాత్రం చేయొద్దు.
పూర్తిగా బూందీని మొత్తం యాడ్ చేసి చక్కగా కలిపిపెట్టి ముందుగానే కాస్త నెయ్యి యాడ్ చేసుకున్న ట్రేలోకి అచ్చులాగా పోసేసేయండి. అచ్చంతా ఈవెన్గా రావడానికి మా ఇంట్లో ఉన్న అరిసెలను ఒత్తే చెక్కను తీసుకుని చక్కగా ఫ్లాట్గా చేసేసాం. కాస్త వేడి చల్లారిన తర్వాత మీకు మనసుకు నచ్చిన సైజులోకి కొద్దిగా కట్ చేసుకోండి. ఎనిమిది నుంచి 10 గంటలు చక్కగా ఆరపెడితే ఎంతో ఘన చరిత్ర కలిగిన బెల్లం బూందీ, అదేనండి బందరు మిఠాయి రెడీ. ప్రాచీన కాలంలో బంధువులు మన ఇంటికొచ్చినా, మనం బంధువుల ఇంటికి వెళ్ళినా ఒక విస్తరాకులో దీన్ని పొట్లంలాగా కట్టి తీసుకెళ్లేవాళ్ళు. మీలో ఎవరికైనా ఐడియా ఉండే ఉంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక అద్భుతమైన రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.